కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒక్కసారిగా వైసీపీలో వర్గభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుత ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుక అనుచరులు వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్లారు. ఇలా ఒకేసారి రెండు వర్గాలు వేరువేరుగా కార్యక్రమం నిర్వహించడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్ట రేణుక మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మన అంబేద్కర్ సర్కిల్లో 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించాం. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దళితుల బలిగిన వర్గాల ఆశా జ్యోతి కాబట్టి ఆయన భారత రాజ్యాంగం రచించారు కాబట్టి ఈరోజు మేము ఇలాంటి పదవుల్లో కొనసాగుతున్నాం. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి 68వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది.